హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఉదయ్ భూమిని తీసుకొని బ్యాచిలర్ పార్టీ దగ్గరకు రాగానే, ఒరే ఉదయ్ వచ్చాడ్రా, ఉదయ్ కంగ్రాచులేషన్స్, నీకు కాబోయే భార్య చాలా అందంగా ఉంది అని చెప్పి అంటూ ఉంటారు. ఇక మరికొంతమంది అమ్మాయిలు, ఒరే ఉదయ్ నువ్వు నిజంగా చాలా లక్కీరా, అందమైన భార్యను పొందటమే కాదు సొసైటీలో ఫేమ్ ఉన్న భార్యను పొందుతున్నావు. భూమి గారు, మీ డ్యాన్స్ అంటే నాకు చాలా ఇష్టం, మీరు ఒకసారి నాకు ఆటోగ్రాఫ్ ఇస్తారా, నాతో సెల్ఫీ దిగుతారా అని చెప్పి అడుగుతూ ఉంటారు. అది చూసి ఉదయ్, భూమి నీకు ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉందా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఏంటి ఉదయ్, భూమి గురించి తెలియకుండానే భూమిని పెళ్లి చేసుకుంటున్నావా? ది గ్రేట్ శోభచంద్ర గారి కూతురు భూమి, నాట్యంలో భూమిని మించి ఎవరూ లేరు అని చెప్పి చెప్తూ ఉంటారు. అవన్నీ నాకు కూడా తెలుసులే అని చెప్పి ఉదయ్ అంటాడు. భూమి ఒక్క సెల్ఫీ ప్లీజ్ అని చెప్పి ఉదయ్ ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటే భూమి ఉదయ్ ఫ్రెండ్స్కి సెల్ఫీ ఇస్తుంది. రా భూమి, ఇంకా అక్కడ నా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళను పరిచయం చేస్తాను అని చెప్పి ఉదయ్ భూమిని తీసుకొని తన ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్తాడు. తినేరా భూమి, నా ఫియాన్సీ అని చెప్పి ఉదయ్ పరిచయం చేస్తూ ఉంటాడు. హలో భూమి గారు, మా ఉదయ్ చాలా లక్కీ, మీరు చాలా అందంగా ఉన్నారు అని చెప్పి భూమిని అలా అంటూ ఉంటే భూమి ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఒరే ఉదయ్, బ్యాచిలర్ పార్టీకి పిలిచిన అందరూ కూడా వచ్చేసినట్టేనా అని చెప్పి ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు. అందరూ వచ్చేసారా అని ఉదయ్ చెప్తూ ఉంటే, అయితే పార్టీ స్టార్ట్ చేద్దామా అని చెప్పి ఉదయ్ ఫ్రెండ్స్ ఉదయ్ని అడుగుతూ ఉంటారు. ఇక అప్పుడే గగన్ కూడా బ్యాచిలర్ పార్టీకి వస్తాడు. గగన్ని చూసి ఉదయ్ గగన్ దగ్గరకు వెళ్ళి, గగన్ బ్రో వచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పి చెప్తూ ఉంటాడు. రా గగన్ బ్రో, నా ఫ్రెండ్స్ని పరిచయం చేస్తాను అని ఉదయ్ చెప్తూ ఉంటే, అవసరం లేదు అని చెప్పి గగన్ అంటాడు. సరే బ్రో, ఇలా కూర్చో, ఇప్పుడే పార్టీ స్టార్ట్ అవుతుంది అని ఉదయ్ చెప్తూ ఉంటాడు. భూమి అందరూ వచ్చేసారు, పార్టీ స్టార్ట్ చేద్దామా అని చెప్పి ఉదయ్ అడుగుతూ ఉంటాడు. మీ ఇష్టం అని చెప్పి భూమి అంటుంది. ఇక భూమి కూడా అప్పుడే గగన్ని చూస్తుంది. బావను కూడా పిలిచాడా ఏంటి ఉదయ్, బావ కూడా పార్టీకి వచ్చాడు అని భూమి ఆలోచిస్తూ ఉంటుంది. ఒరే ముందుగా నువ్వు నీ ఫియాన్సీతో డాన్స్ చెయ్యి, ఆ తర్వాత పార్టీ స్టార్ట్ చేద్దాం అని ఉదయ్ ఫ్రెండ్స్ అంటూ ఉంటే, భూమి డాన్స్ చేద్దామా అని ఉదయ్ అడుగుతూ ఉంటాడు. ఇప్పుడా అని భూమి అడుగుతూ ఉంటుంది. బ్యాచిలర్ పార్టీ అంటే ఏంటి, తినటం తాగటం చిందులు వేయటమే కదా, ముందు చిందుతో స్టార్ట్ చేద్దాం భూమి అని చెప్పి ఉదయ్ చెప్తూ ఉంటాడు. ఉదయ్ నాకు ఇలాంటివన్నీ ఇష్టం ఉండదు అని భూమి చెప్తూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు నాతో డాన్స్ చెయ్యకపోతే నా పరువు పోతుంది భూమి, ప్లీజ్ నా ఫ్రెండ్స్ ముందు నా పరువు తీయొద్దు, రా భూమి డాన్స్ చేద్దాం అని ఉదయ్ పిలుస్తూ ఉంటే భూమి ఉదయ్తో కలిసి డాన్స్ చేయడానికి వెళ్తుంది. ఇక భూమి ఉదయ్తో కలిసి డాన్స్ చేస్తూ ఉంటే ఉదయ్ ఫ్రెండ్స్ డ్రింక్ తెప్పించుకొని డ్రింక్ చేస్తూ ఉంటారు. ఇక గగన్ బాధపడుతూ ఉంటాడు. నా భూమి, నా భూమి నాతో కాకుండా ఆ ఉదయ్ గడితో డాన్స్ చేస్తుంది అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. ఇక అప్పుడే గగన్ కూడా ఇక భూమిని ఉదయ్ని అలా చూసి బాధపడుతూ డ్రింక్ చేస్తూ ఉంటాడు. స్టేజ్ మీద ఉన్న భూమి గగన్ని చూసి, గగన్ బావకు మందు తాగే అలవాట్లేదు, అయినా మందు తాగుతున్నాడు, పాపం బావకు బాధగా ఉందేమో, బావ వేరే అమ్మాయితో క్లోజ్గా ఉంటే నేను ఎలా తట్టుకుంటాను, అలాగే బావ కూడా నేను వేరే అబ్బాయితో క్లోజ్గా ఉంటే తట్టుకోలేకపోతున్నట్టున్నాడు అని భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది. రా భూమి డాన్స్ చెయ్యి అని చెప్పి ఉదయ్ భూమిని కావాలని ఎక్కడ పడితే అక్కడ టచ్ చేసుకుంటూ హగ్ చేసుకుంటూ డాన్స్ చేస్తూ ఉంటే గగన్ కోపంతో ఇంకా మందు ఎక్కువగా తాగుతూ ఉంటాడు. ఉదయ్ ఇప్పుడే వస్తాను అని చెప్పి భూమి గగన్ దగ్గరకు వెళ్తుంది. బావా ఏంటి బావా, నీకు అసలు మందు తాగే అలవాట్లేదు కదా, నువ్వు మందు ఎందుకు తాగుతున్నావు అని భూమి అడుగుతూ ఉంటుంది. నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు భూమి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. బావా అలా అనకు బావా, నువ్వు అలా మందు తాగటం నేను చూడలేకపోతున్నాను బావా అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. నా పరిస్థితిలో నా సిచ్యువేషన్లో నువ్వు ఉంటే నా బాధ ఏంటో నీకు తెలుస్తుంది భూమి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. బావా నీ పరిస్థితుల్లో నేను ఉన్నా కూడా అలానే చేస్తాను, అలా అని చెప్పి ఆరోగ్యం పాడు చేసుకోకూడదు కదా బావా అని భూమి అంటుంది. సరే బావా, కాసేపు నేను గగన్ నువ్వు భూమి కాసేపు క్యారెక్టర్స్ చేంజ్ చేసుకొని నా పరిస్థితిలో నువ్వుంటే ఏం చేస్తావో, నీ పరిస్థితిలో నేనుంటే ఏం చేస్తానో మాట్లాడుకుందాం బావా అని భూమి అంటూ ఉంటుంది. సరే క్యారెక్టర్స్ చేంజ్, నువ్వు గగన్ నేను భూమి అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. సరే బావా, బావా మనం మొదటిసారి కలిసిన క్షణాల గురించి మాట్లాడుకుందామా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. అలాగే అని చెప్పి గగన్ అంటాడు. భూమి నిన్ను చూడగానే నువ్వే నా సోల్మేట్ అనుకున్నాను అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు.
నేను కూడా పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకోవాలి, నువ్వే నా భర్తవి అనుకున్నాను బావా అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. మరి ఇప్పుడు ఆ ఉదయ్ గారిని ఎందుకు పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డావు భూమి అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. బావా, కారణాలు ఇప్పుడు నీకు చెప్పలేవను, కానీ ఖచ్చితంగా కారణం తెలిసిన రోజు నువ్వు బాధపడతావు బావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. నిన్ను నేను వదులుకోవడానికి ఇష్టపడట్లేదు భూమి, నువ్వు నా ప్రాణం, 7 జన్మలకి మన ఇద్దరమే భార్యాభర్తలం భూమి అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. భూమి, నిజం చెప్పు, ఆ ఉదయ్ అంటే నీకు ఇష్టం లేదా అని గగన్ అడుగుతూ ఉంటే, ఇష్టం లేదు బావా, ఇష్టం లేదు. మా నాన్న మాటను కాదనలేక ఆ ఉదయ్తో పెళ్లికి ఒప్పుకున్నాను. కానీ నా పెళ్లి చివరికి జరిగేది ఈ గగన్తోనే. ఈ భూమి బ్రతికుండగా గగన్ భార్యగానే బ్రతికుంటుంది, కానీ వేరే వారి భార్యగా బ్రతకదు బావా అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. ఈ మాటలు వింటున్న ఉదయ్ ఫ్రెండ్స్, ఒరే ఉదయ్, ఏంట్రా ఇదంతా? బ్యాచిలర్ పార్టీ నీకు భూమిక, లేకపోతే ఆ గగన్కి భూమిక అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఏంట్రా ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డావు అని చెప్పి ఉదయ్ని ఫ్రెండ్స్ హేళన చేస్తూ ఉంటారు. ఇక ఉదయ్ కోపంగా భూమి దగ్గరకు వెళ్ళి, భూమి ఏం చేస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. రే ఉదయ్, పక్కకి తప్పుకో, భూమి నా భార్య, నా భార్యరా అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. చెప్తాను మీ ఇద్దరి సంగతి అని చెప్పి ఉదయ్ మనసులో అనుకొని భూమి గగన్ ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటున్న మాటలను తన ఫోన్లో రికార్డ్ చేస్తూ ఉంటాడు. భూమి, మన ఇద్దరి మధ్యలోకి ఎవరూ రాకూడదు, మూడో మనిషికి సంధివ్వద్దు భూమి అని గగన్ చెప్తూ ఉంటే, ఇవ్వను బావా అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. కనీసం గాలి కూడా దూరటానికి వీల్లేదు భూమి అని చెప్పి గగన్ చెప్తూ ఉంటే, అలాగే బావా అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. బావా, ఐ లవ్ యూ బావా అని భూమి చెప్తూ ఉంటే, ఐ లవ్ యూ టూ భూమి అని గగన్ చెప్తూ ఉంటాడు. ఇక భూమి గగన్ ఇద్దరు కలిసి ఒకరినొకరు హగ్ చేసుకుంటారు. ఇక గగన్ భూమిని ఎత్తుకొని అలా బయటికి తీసుకెళ్తూ, మన ఇద్దరం భార్యాభర్తలం, 7 జన్మలకు మనమే భార్యాభర్తలం భూమి, ఆ విషయం మర్చిపోవద్దు ప్లీజ్ భూమి, మన ఇద్దరి మధ్య ఎన్ని అపార్థాలు వచ్చినా నువ్వు నన్ను దూరం చేసుకోవద్దు భూమి, నువ్వు నా ప్రాణం భూమి అని చెప్పి చెప్తూ ఉంటే, నువ్వు కూడా నా ప్రాణం బావా అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇక గగన్ భూమిని ఎత్తుకొని అలా బ్యాచిలర్ పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు. రే ఉదయ్, ఏంట్రా పిచ్చోళ్ళ చూస్తున్నావు? నీ ఫియాన్సీని వాడు ఎత్తుకుపోతున్నాడురా, వాడితో నీ ఫియాన్సీ లేచిపోతుందిరా అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు ఆ గగన్ గాడు శరత్ చంద్ర గారి చేతుల్లో చచ్చినట్టే అని చెప్పి ఉదయ్ చెప్తూ ఉంటాడు. ఏంట్రా నువ్వు మాట్లాడేది అని చెప్పి ఉదయ్ ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు. ఇప్పటి వరకు ఇక్కడ జరిగిందంతా కూడా ఫోన్లో రికార్డ్ చేశాను, దీన్ని ఆల్రెడీ శరత్ చంద్ర అంకుల్కి పంపించేశాను, శరత్ చంద్ర అంకుల్ చూడగానే బ్యాచిలర్ పార్టీకి వస్తారు అని చెప్పి ఉదయ్ చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు వరలక్ష్మి వ్రతం కోసమని మీరా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే నక్షత్ర కూడా రెడీ అవుతూ, ఒరే చెర్రీ, నన్ను బ్యాచిలర్ పార్టీకి వెళ్లకుండా ఇక్కడే స్టక్ చేసావు కదరా, నీతో కలిసి నేను పూజ చెయ్యాలా, నీ అంతు తేలుస్తాన్రా, నీ అడ్డు భూమి అడ్డు నాకు లేకుండా చేసుకుంటాను, గగన్ బావకు నేను దగ్గర అవుతాను అని చెప్పి నక్షత్ర మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు ఏమండి రెడీ అయ్యారా అని చెప్పి మీరా కృష్ణప్రసాద్ని అడుగుతూ ఉంటుంది. ఈరోజు ఇక్కడ వరలక్ష్మి వ్రతం జరుగుతుందంటే ఖచ్చితంగా శారద కూడా వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉంటుందే, శారద వరలక్ష్మి వ్రతం చేసుకుంటుందో లేదో కనుక్కోవాలి అని చెప్పి కృష్ణప్రసాద్ మనసులో అనుకొని వెంటనే శారదకు ఫోన్ చేస్తాడు. శారద ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటండి ఫోన్ చేశారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఏం లేదు శారద, ఈరోజు వరలక్ష్మి వ్రతం అంట కదా అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. అవునండి అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. ఇంట్లో పూజ చేసుకున్నావా శారద అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటే, ఇప్పుడే పూజ చేసుకున్నానండి, గుడిలో వరలక్ష్మి వ్రతం భార్యాభర్తలు ఇద్దరు జంటగా చేస్తారంట, అక్కడికి నేను కూడా వెళ్తున్నానండి అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. జంటగా చేస్తే మరి నువ్వు ఒక్కదానివి వెళ్ళి ఏం చేస్తావు శారద, నీతో పాటు నేను కూడా వస్తాను అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. వద్దండి, ఇంట్లో తెలిస్తే సమస్యలు వస్తాయి అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. సమస్యలు రావు, ఏం రావు, నేను వస్తున్నాను అంతే అని చెప్పి కృష్ణప్రసాద్ ఫోన్ కట్ చేసి వరలక్ష్మి వ్రతం కోసం రెడీ అయ్యి శారద చెప్పిన ప్లేస్కి వెళ్తూ ఉంటాడు. ఇక మరోవైపు బ్యాచిలర్ పార్టీలో నుంచి గగన్ భూమిని ఎత్తుకొని వస్తూ ఉంటే, రోడ్డు మీద ఒక చెట్టు కింద అమ్మవారు కనిపిస్తుంది. ఇక గగన్ భూమిని ఆ అమ్మవారి ముందు దించి, భూమి, ఈ అమ్మవారి సాక్షిగా చెప్తున్నాను, నువ్వే నా భార్యవి అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే అక్కడ ఉన్న పంతులు గారు, బాబు మీరిద్దరూ భార్యాభర్తలా అని చెప్పి అడుగుతూ ఉంటారు. లేదు పంతులు గారు,
మేము త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాము అని భూమి చెప్తూ ఉంటుంది. అయితే ఇంకేంటమ్మా, ఇదిగోండి అమ్మవారి ముందు పెట్టిన దండలు ఒకరికొకరు మార్చుకోండి, అమ్మవారి ఆశీర్వాదం మీకు ఎప్పుడు ఉంటుంది అని పంతులు గారు చెప్తూ ఉంటే భూమి గగన్ పంతులు గారు ఇస్తున్న దండలు తీసుకొని ఒకరికొకరు దండలు మార్చుకుంటారు. ఇక భూమి గగన్ ఇద్దరూ కలిసి పంతులు గారి కళ్ళకు నమస్కారం చేసుకుంటూ ఉంటే చల్లగా ఉండండి అమ్మా అని చెప్పి పంతులు గారు ఆశీర్వదిస్తారు. ఇక పంతులు గారు అక్కడి నుంచి వెళ్ళిపోగానే భూమి ఆ అమ్మవారి సాక్షిగా మన ఇద్దరికి పెళ్ళైపోయింది అని గగన్ చెప్తూ ఉంటాడు. అవును బావా అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. భూమి, నీ మెడలో నేను తాళి కట్టాలనుకుంటున్నాను, ఇప్పుడే నిన్ను భార్యను చేసుకోవాలనుకుంటున్నాను. మన ఇద్దరి పెళ్ళి అనుకున్నప్పుడల్లా ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది, అందుకే భూమి అని చెప్పి గగన్ చెప్తూ ఉంటే నువ్వు ఏం చెప్తే అదే చేస్తాను బావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. అయితే నాతో తాళి కట్టించుకుంటావా భూమి అని గగన్ అడుగుతూ ఉంటే కట్టు బావా, నేను ఎప్పటికైనా నీ భార్యనే అని భూమి చెప్తూ ఉంటుంది. ఇక గగన్ అమ్మవారి ముందు తాళి ఉంటే తాళిని తీసుకొని రావడానికి వెళ్తాడు. అప్పుడు భూమి, రేపు ఎలాగైనా సరే నన్ను ఉదయ్ని జైపూర్ తీసుకెళ్ళి పెళ్లి చేయాలనుకుంటున్నారు, ఆ పెళ్లి జరగకూడదంటే నేను ఈరోజే గగన్ బావని పెళ్లి చేసుకోవాలి అని భూమి మనసులో అనుకొని తాళి కట్టు బావా అని చెప్పి అడుగుతూ ఉంటే గగన్ అమ్మవారి ముందు ఉన్న తాళిని తీసుకొచ్చి భూమి మెడలో కడతాడు. భూమి, మన ఇద్దరిని ఇంకా ఎవరు విడదీయలేవరు అని గగన్ చెప్తూ ఉంటే అవును బావా అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. పద భూమి, మీ నాన్నకు మన ఇద్దరం పెళ్లి చేసుకుందామని చూపిద్దాం పద భూమి అని గగన్ అంటూ ఉంటాడు. ఇక మరోవైపు వరలక్ష్మి వ్రతానికి ఏర్పాట్లు జరుగుతూ ఉంటే భూమి గగన్ ఇద్దరూ కలిసి పెళ్లి చేసుకొని శరత్చంద్ర ఇంటికి వెళ్తారు. శరత్చంద్ర భూమి గగన్ మెడలో దండలు చూసి షాక్ అవుతాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.